ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానం కొరకిన భాగము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ప్రియులరా, 5వ వచనము మొదలుకొని దగ్గరగా 11 వచనం వరకున్న భాగములను మనము ధ్యానం చేయబోచున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకొనుచున్నటువంటి ఈ వాక్యమునకు అంశమై దేవుడు మనకు తండ్రి. ఆమెన్. 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. అపారమైనటువంటి మీ ప్రేమ, దయా, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామాన్ని స్తుతిస్తూ మీ పాదాలు పట్టుకొంచున్నాం. ఎంతైనాను నీవు నమ్మదగిన దేవుడవు. మా పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన వాగ్దాన పూర్ణుడా, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము, మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి పరిశుద్ధమైన వాక్యంలో దేవాది దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇశ్రాయేలీల్లో ఉండినటువంటి ఆ విరోధకరమైన స్వభావం విషయంలో మాట్లాడుచు వారంతటి వేరైన స్వాభావికమైన ఆలోచనలలో ఉండినప్పటికీ దేవుడు ఇశ్రాయేలు పట్ల కలిగి ఉన్న యథార్థమైన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ అంటున్నాడు, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించెను, స్థాపించెను అంటూ మాట్లాడుచున్నాడు. ఇంకా 8వ వచనానికి వచ్చేసరికి, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యమును విభాగించినట్టు మాట్లాడుతున్నారు. పిల్లరా, ఇశ్రాయేలు దేవునికి ఏమై ఉన్నారు అంటే, ఇశ్రాయేలుకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు. మరి ఇశ్రాయేలు దేవునికి ఏమై ఉన్నారు? నా ముద్దు బిడ్డ అన్నారు కదా. అయితే 9వ వచనంలో ఇంకేమంటున్నారంటే, యెహోవా వంతు ఆ జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. ఎందుకంటే ఈ యాకోబును బేకరి ధ్వని గల పాడైన ఎడారిలో ఆయన వారిని కనుగొని
పరామర్శించి కనుపాపవలే వారినట కాపాడారట. అంటే ఇశ్రాయేలు ఎవరు? దేవుని యొక్క స్వాస్థ్యమట. ఇశ్రాయేలు ఎవరు? ఆయన యొక్క స్వాస్థ్య భాగముగా వారు ఉన్నారట. అయితే ఈ స్వాస్థ్య భాగాన్ని దేవుడు ఎంతగా కాపాడారు అనేది ఇప్పుడు ఒక మాటను మనం వినబోచున్నాం. 11వ వచనం, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పక్షిరాజు గూడును రేపుచున్నట్లుగానట గూడును రేపి వాటి పిల్లలను రెక్కల మీద పట్టుకున్నట్లుగా దేవుడు వారిని అలాగున మోసారని ప్రభు చెప్పుచున్నారు. కొంచెం ముందుకు వెళ్దాం. పక్షిరాజు గూడు కట్టి పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టిన తర్వాత అంటే పిల్లరా, ఎందుకంటే సాధారణ పక్షులు గూడు కట్టినట్లుగా ఇది గూడు కట్టదు. ఇది చాలా ఎత్తైన స్థలంలో గూడు కడుతుంది. ఇది పక్షిరాజు. ఈ పక్షిరాజు ఎత్తైన స్థలంలో గూడు కట్టిన తర్వాత తన పిల్లలు అవి ఎప్పటికీ ఎగరనట్లుగా, ఎందుకంటే చాలా ఎత్తులో కట్టడంతో అవి కిందకి రావడానికి భయపడతాయట. అయితే అలాంటి సందర్భంలో అవి ఎగరకయే ఉండుట వలన ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ పిల్లల యొక్క గూడును తన ముక్కుతో ఒక్కొక్క కర్ర ఆ గూడును రేపుతుందంట. గూడును రేపితే గూటిలో ఉన్న పక్షి పిల్లలు ఏమవుతాయి పిల్లరా? మనకు తెలుసు కదా, కిందకి పడిపోతాయి. కిందకి పడిపోతున్న సందర్భంలో ఈ తండ్రి పక్షి ఉంది కదా, పక్షిరాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే తల్లి పక్షిని పక్షిరాజు అంటాము, క్షమించండి, తల్లి పక్షిని తండ్రి పక్షిని కూడా పక్షిరాజు అని పిలుస్తారు. అయితే ఈ తండ్రి పక్షి పడిపోచున్న పిల్లలు సరిగ్గా నేల మీద పడతాయి, బండ మీద పడుతుంది అనుకునే సందర్భానికి అవి రెక్కలు చాపుకుంటూ వచ్చేసి సరిగ్గా ఆ పిల్లను రెక్కల మీద పట్టుకుంటాయట. మరలా ఎత్తైన స్థలానికి తీసుకువెళ్తుందట. ఆ గూడు దాకా తీసుకెళ్ళి అక్కడ విడిచిపెడుతుందట. మరలా గూట్లో నుంచి తల్లి పక్షి ఏం చేస్తుంది? దాని కిందకి గెంటేస్తుంది. తండ్రి పక్షి దానిపైన రెక్కలు చాపుకుంటూ ఆడుతూ వచ్చి సరిగ్గా ఇంకా కొద్ది సెకండ్స్లో ఆ పిల్ల ఒక బండ తగలబోతుందా అనే సందర్భానికి వచ్చి పైనుంచి వచ్చి ఆ పిల్ల పక్షి క్రిందకి వెళ్ళి రెక్కల మీద దాన్ని పట్టుకుని మరలా ఎత్తైన స్థలానికి తీసుకువెళ్తుందంట. ఇలాగున ఈ తండ్రి పక్షి తల్లి పక్షి ఆ పిల్లలు పైకి ఎగురునట్లుగా చేసి, ప్రియులారా, అవి గూటిలో నుంచి బయటకు వచ్చి ఎగురునట్లుగా చేసి వాటికి జీవితంలో ఎలా ఎగరాలి, ఎలా ఆహారాన్ని సేకరించాలనేది చక్కనైనటువంటి ఒక ట్రైనింగ్ అనేది ఇస్తుందంట. చూడండి, ఆ పిల్లలు గూటిలో నుంచి ఎగిరి కింద పడి నేల మీద పడి చనిపోకుండా ఆ తండ్రి పక్షి ఎలాగునైతే కాపాడిందో, జీవము కలిగిన దేవాది దేవుడట ఇశ్రాయేలును అలాగున ఆయన రెక్కల నీడను దాచారట. దేవునికి స్తోత్రం. రెక్కల మీద రెక్కలు చాపుకుని పట్టుకుని తన రెక్కల మీద పక్షిరాజు పిల్లలను మోయినట్లు ఈ దేవుడట వారిని నడిపించారంట. అంటే ఇశ్రాయేలీలు దేవుని రెక్కల నీడలో నడిపించబడ్డారు. స్తోత్రం. ఎందుకని అంటే దేవుడు వారికి తండ్రి ఉన్నాడు.
ఇజ్రాయేలు దేవునికి స్వాస్థ్య భాగమై ఉన్నారు కనుక ఏ శాపగ్రస్తమైనది వారిలోకి రాకూడనట్లుగా, శపితమైనది ఏలుబడి చేయకూడనట్లుగా దేవాది దేవుడు ఒక పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా, కాపాడినట్లుగా ఆయన కాపాడి ఉన్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా మనము ఆయనను తండ్రిగా మనము స్వీకరించి ఆయన పిల్లలుగా, ఆయన స్వాస్థ్య భాగముగా మనము జీవించినట్లయితే, ఇదిగో మన విషయములో కూడా ఆయన అలాగున కార్యము చేయుటకు సిద్ధమైన దేవుడు. ఆమేన్. ఆయన మన ఎడల కార్యమును జరిగించుటకు సంసిద్ధమై ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. అంటే దావీదు దేవుని తన జీవితంలో కాపరిగా చేసుకున్నాడు. యెహోషాపాతు అంటాడు, నీవే మాకు దిక్కయ్యా, మాకు వేరే దిక్కు లేదు అంటాడు. మోషే అంటాడు, నీ సన్నిధి మాకు తోడు రాని ఎడల మేము ఎక్కడి నుండి వెళ్ళలేమన్నారు. ప్రియులారా, ఇంత గొప్ప భక్తులే దేవుని కొరకు తమ్మును తాము అలాగని అప్పగించుకున్నప్పుడు అత్యంత తలుపులో మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. కనుక జీవము కలిగిన దేవుని మన జీవితంలో తండ్రిగా స్వీకరిందాం. ప్రభువు ఆశీస్సులు మన మీద ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. అందరిలో ఈ మాటలు ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని, మీ కార్యములు సఫలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.